అయినటువంటిది కనుక ఎప్పుడైనా అమ్మ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఎవరు? మనం ఎవరి వల్ల కలిగాము అంటే మనకు కారణమైనది, మనకి పోషకమైనది, మనల్ని రక్షించేది, మన మీద నెపం చూడకుండా ప్రేమ కలిగేది అమ్మ. అంతే కదండి. తల్లి పిల్లవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ప్రశ్న వేయండి. ఈ పిల్లవాడు పెరిగి నాకు చాలా డబ్బు ఇచ్చును అని ప్రేమిస్తుందా? లేదుగా. నా బిడ్డ అంతే, ఇంకే ప్రశ్న లేదండి. మన అమ్మని ఎందుకు ప్రేమించాలి? మా అమ్మ అంతే, అక్కడ ఇంకేమీ లేదు. తల్లికి బిడ్డపై ఉండేది అవ్యాజమైన ప్రేమ. అందుకే పరమాత్మను అమ్మను ఉపాసించాలా అండి, అయ్యను ఉపాసించాలండి అంటే నీ ఇష్టం ఎలాగో ఉపాసించుకోండి శాస్త్రం. పుంరూపం వా స్మరేత్ దేవీం స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కళాంజాయేత్ సచ్చిదానంద లక్షణ. ఆవిడ పురుష రూపంలోనూ స్త్రీ రూపంలోనూ నీ ఇష్టం, కానీ అమ్మ అని పిలవడం గొప్పదండి. ఎందుకంటే అమ్మా అని మీరు పిలిచారనుకోండి, ఆ తల్లి ఈ పిల్లవాడు ఎంత యోగ్యుడు, సరిగ్గా పనికొస్తాడా లేదా, అన్ని అర్హతలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసి అమ్మ ఎప్పుడు దయ చూపించదు. అవునా లేదా?